దేవుడు నీకు ఆశీర్వాదము వాగ్దానము నీకు ఇచ్చాడు, నీ పట్ల నెరవేర్చాలని, నీ పట్ల అభివృద్ధి అవ్వాలని ఆశీర్వాదము. కానీ నీ అవిధేయతను బట్టి ఆ ఆశీర్వాదాన్ని అక్కడే నీ కాప దగ్గర ఆపేసి ఎంతో మంది వేచి చూస్తున్నారు ఈరోజు, అది నా దగ్గరికి రాదా, ఎంతో దుఃఖపడి ఉంటావు, అది నా పట్ల నెరవేర్చదని ఎంతో ఆశతో ఎంతో కోరికతో ఎదురు చూస్తూనే ఉంటావు. ఎందుకో నా రోగం ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లా, నా నొప్పి ఎంత ప్రార్థన చేసినా తగ్గట్లా, మా ఇంట్లో ఎంత ప్రార్థన చేసినా గొడవ లేదు, గొడవలో ఎంతో అది పోవట్లా, నా ఇంట్లో సమాధానము లేదు, నా ఇంట్లో ఆనందము లేదు, నా ఇంట్లో శాంతి లేదని ఎంతో ప్రార్థన చేస్తున్నావు. కానీ నీ పట్లలో నీ జీవితంలో ఎక్కడో నువ్వు విధేయతను కోల్పోయావు కాబట్టి అందుకే నువ్వు చేసే ప్రార్థనకి అవసరం లేదు. ఈ ఆదివారం ప్రభు ఒక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. ఎందుకు ఆశీర్వాదము ఆగిపోయింది కలప దగ్గర అంటే, నువ్వు ఎక్కడో పలు చోట తగిన సమయంలో నీ జీవితంలో ఎక్కడో నువ్వు అవిధేయతలో నువ్వు దేవుడికి ఇష్టపూర్వకంగా కనపడాలి.